అరే నిజామాబాద్ పోతున్నా అంటే అయిపోయి ఆడకట్టోళ్ళందరూ ఏమంటారు నాకు ఒక 2 కిలోల టమాటాలు దే అని ఒక్కళ్ళు అంటారు. మళ్ళీ ఇంకొకళ్ళు 2 కిలోల ఉల్లిగడ్డలు దే అని ఒక్కళ్ళు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు నాకు 1 కిలో అంకాయలు తీసుకురాయి అంటారు. మళ్ళీ ఇంకొకళ్ళు నాకు ఒక 2 కిలోల చక్కెర దే అంటారు. ఇక నేను వాళ్ళ సామాన్ మొయ్యన్నా నా సామాన్ మొయ్యన్నా చెప్పురి. ఆడకట్టోళ్ళందరి అంటే తోడిన సామాన్ అవుతుందా? వాళ్ళ సామాన్ నా సామాన్ అంటే నేను మోతాను ఒక్కదాన్ని, రమ్మంటే నేను పోయి రారు. నేను ఒక్కదాన్ని పోతే వీళ్ళందరూ కలిసి నాకు పని చెప్తారు. ఇట్లా కాదుగా మా దోస్తు కూడా పోతా అన్నది నిజామాబాద్, మరి పోయిందేమో ఫోన్ చేస్తా. హలో, ఆ లింగు పోయినవా నిజామాబాద్ కు? అయ్యో నేను తయారైన వస్తాని తయారైనాకడ ఇక ఆడకట్టోళ్ళు వచ్చేయమనమాట. ఏడుకోతున్నావంటే నిజామాబాద్ అన్న పుష్కన, ఏడుకోతున్నావంటే నిజామాబాద్ అన్న పుష్కన. సామాన్ కోతున్నా అని చెప్పంగానే వాళ్ళు మంచుకోకడదే అని అందరూ అంటగట్టబట్టే నేను రానని ఊకున్నా. ఇక వాళ్ళకి కూడా చెప్పేసిన నేను పోతలేనా, నాకు నెత్త అంటే నెత్తి నొత్తుంది నేను పోతలేనా అని చెప్పిన. ఇగో నా సామాన్ ఒక 2-3 వస్తువులు ఉన్నాయి, నేను చెప్తా తోడని తీసుకురా మర్చిపోకుంటా. అబ్బా పిలీసే తీసుకురాయే, మంచి యాద పెట్టుకో చెప్తా. ఇగో 2 కిలోల చక్కరి, ఒక 1/2 కిలో చాపత్తి, 2 కిలోల తొగరపప్పు, 3 కిలోల శనగపప్పు, 1/2 కిలో అల్లము, 1/2 కిలో ఎల్లిగడ్డలు, 4 కిలోల ఉల్లిగడ్డలు, క్లినిక్ ప్లస్ షాంపులు, ఎగ్ వైట్ తీసుకురా, ఒక 15 కిలోల నూనె పీపే, గింతే సాలిగా. నువ్వు ఏది మర్చిపోక అన్ని తీసుకురా. నువ్వు ఒక వస్తువు తక్కువ తీసుకున్నా సరే, నా అయితే అన్ని తీసుకురా. ఆటోకి రాకు, బస్కేరా. నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేయి, మళ్ళీ నీకు బరైతే నేను రోడ్డుకి వచ్చి నిలబడతా.